ఇవాళ తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తుల్లో ఒకరు డాక్టర్ సతీష్ రెడ్డి గారు. ఎందుకంటే మనకి అన్ని రంగాలతోనూ మనకి తెలుగువారు అగ్రగణ్యులు ఉన్నారు. అలాగే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి తెలుగువాడు ఎవరు ఉన్నారంటే వారు సతీష్ రెడ్డి గారు మాత్రమే. ఆయన గురించి మనకంటే కూడా ఇతర దేశాలకు తెలుసు. అమెరికాలో అనేక అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న వ్యక్తి సతీష్ రెడ్డి గారు. డిఆర్డిఓకి ఆయన చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు భారత రక్షణ శాఖకి శాస్త్రీయ సలహాదారుగా ఉంటూ వచ్చారు. అయితే వారికి తెలుగు అంటే వల్లమాలని అభిమానం. నెల్లూరు జిల్లాలో ఒక మారుమూల చిన్న గ్రామం మహిమలూరుని, ఆ గ్రామంలో అతి చిన్న ప్రభుత్వ పాఠశాల చదువుకుని వాళ్ళ అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి సతీష్ రెడ్డి గారు. వారు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా మూలాలని మరొన వ్యక్తి. అదే వారిలో ఉన్న గొప్ప విశిష్టత, వ్యక్తిత్వం, మహోన్నతమైన వ్యక్తిత్వం. తెలుగు సాహిత్యం ఉన్న తెలుగు భాష ఉన్న వారికి అత్యంత ప్రీతి. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం తపన పడే మనస్తత్వం వారిది. రక్షణ రంగంలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా నిలిచారు. ఆ కరోనా సమయంలో అప్పటికప్పుడు ప్రధానమంత్రిగా చెప్తే వారు చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు. అంత గొప్ప దీక్ష, దక్షత గల వ్యక్తి. దురదృష్టవశాత్తు మన తెలుగు వారికి ఏంటంటే ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన వాళ్ళు ఎవరా అన్నది మన వాళ్ళకి తెలియదు. వాళ్ళ గొప్పతనం మనం తెలుసుకోం. ఓ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అంటే ఏంటి అనేది మనకు తెలియదు. ఇవాళ ప్రపంచంలో అన్ని మందులకి ఆద్యుడు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఆయన తెలుగువాడు అన్న విషయం మనం మర్చిపోతాం. ఆ రకంగా వాళ్ళ రక్షణ శాస్త్ర రంగంలో ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన వ్యక్తి, అత్యున్నతమైన విలువలు గల వ్యక్తి, మనందరం కూడా ఆదర్శం తీసుకోవాల్సిన వ్యక్తిత్వం గల వ్యక్తి డాక్టర్ సతీష్ రెడ్డి గారు. అయితే వారు ఈ శాస్త్ర సాంకేతిక రంగ సదస్సు ముఖ్య అతిథిగా ఉండాల్సి ఉంది. కానీ ఏంటంటే ముందుగానే వారిని మాట్లాడించాలని చెప్పిన ఆలోచనతో వారిని సంక్షిప్తంగా ఇలా పరిచయం చేయడం జరిగింది. అంటే దయచేసి అక్కడ ఉన్న వారందరూ కూడా వచ్చి వారు ఉపన్యాసం వినవలసిందని కోరుతున్నాను. వారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులు బుద్ధప్రసాద్ గారు, గౌరవ న్యాయమూర్తులు దుర్గాప్రసాద్ గారు, వేదిక పైన ఉన్నటువంటి తులసిరెడ్డి గారు, చైతన్యరాజు గారు, మిగతా పెద్దలందరూ, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగు రచయితలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను రచయితను కాను కాబట్టి రచయితలకు చెప్పేంత స్థాయికి నేను ఎదగలేదు. నాకు ఆ విషయాలు తెలియదు కాబట్టి రచయితలకు వేరే విషయాలు చెప్పాలి. అంటే రచనకు లేకుంటే తెలుగు భాషకు సంబంధించిన విషయాల కంటే కూడా ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు కొంచెం నాకు దారి చూపించారు. ఈ విషయాలు మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి వారు చెప్పిన తర్వాత అనిపించింది. ఎందుకంటే తెలుగువారు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ప్రపంచ ఖ్యాతి సాధించినటువంటి చాలామంది గొప్ప వ్యక్తులు తెలుగు నేల మీద పుట్టి లేకుంటే తెలుగు జాతి నుంచి పుట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరందరూ కూడా ఈరోజు వచ్చేటువంటి యువతరానికి, బాలలకి లేకుంటే విద్యార్థులకి తెలియపరచాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మీలో కొంతమంది వారి గురించి తెలుసుకొని వారు ఎంత గొప్ప విషయాలు సాధించారు, తెలుగు వారిలో ఎంత గొప్ప వ్యక్తులు వచ్చారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి కొద్దిమందిని క్లుప్తంగా పరిచయం చేశాను. సిఆర్ రావు గారు ఒక గొప్ప మ్యాథమెటిషియన్, స్టాటిస్టిక్స్ ఆయన. వారు అమెరికాలో అసలు ఎంత గౌరవం వారికి.
అంటే స్టాటిస్టిక్స్లో, మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ లేదు, కానీ నోబెల్ ప్రైజ్కి ఈక్వల్గా ఉండేటువంటి, సమానంగా ఉండేటువంటి ఒక ప్రైజ్, అవార్డు ఉంది. అది వారికి ఇచ్చారు. అంటే నోబెల్ ప్రైజ్ వచ్చినట్టుగా లెక్క సిఆర్ఓ గారికి. అలానే మనం వినంటాం ఏఎస్ రావు గారు. మనం హైదరాబాద్లో ఏఎస్ రావు నగరం ఉంది, ఆయన పేరుతోనే వచ్చింది. ఒక గొప్ప ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఆయన, చాలా గొప్ప ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఆయన ఒకరు. వారిని గౌరవించుకుంటూనే అక్కడ ఈసీఐఎల్ ఏదైతే ఉందో ఆ ఏరియాకి ఏఎస్ రావు నగర్ అని పేరు పెట్టారు. అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అంటే ఇదివరకు దాన్ని టాటా ఇన్స్టిట్యూట్ అనేటువంటి వాళ్ళు బెంగళూరులో ఉంటుంది. దాంట్లో ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఉన్నారు, సిఎన్ఆర్ రావు గారు, తెలుగు ఆరిజిన్. వారికి భారత ప్రభుత్వం భారత రత్న ఇచ్చింది. భారత రత్న బిరుదుతో గౌరవించినటువంటి వ్యక్తి సిఎన్ఆర్ రావు గారు. అలానే ఇప్పుడే చెప్పారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి. హార్వర్డ్లో చదివారు, బయోకెమిస్ట్, గొప్ప శాస్త్రవేత్త. అలానే మనం ఇక్కడే మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన అగిరిపల్లి అనేటువంటి చిన్న గ్రామంలో పుట్టినటువంటి వారు సూరి భగవంతం గారు, గొప్ప శాస్త్రవేత్త. వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్గా ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ కులపతిగా ఉన్నారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఏదైతే చెప్పానో దాని డైరెక్టర్గా ఉన్నారు. భారత రక్షణ శాస్త్రానికి సంబంధించినటువంటి మంత్రికి నేను ఏదైతే ఉన్నానో ఆ పదవిలో వారు 1953లోనే సూర్య భగవంతం గారు 8 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉన్నారు. తెలియదు నాకు కూడా ఎంత గొప్పవారని చెప్పి. ఈ మధ్యనే విని వారి జన్మదిన సందర్భంగా బుద్ధప్రసాద్ గారు, నేను, అట్నే మంత్రి పార్థసారథి గారు వారి ఊరికి వెళ్ళి వారి నాన్నగారు ఆ ఊళ్ళో ఎప్పుడో 112 సంవత్సరాల క్రితం ఒక వేద పాఠశాల పెట్టారు. ఇప్పటికీ నడుస్తుంది, ఇప్పటికీ చాలామంది విద్యార్థులు చదువుకుంటారు. ఆ పాఠశాలలో వారి విగ్రహాన్ని ప్రదర్శించి వచ్చాం, సూర్య భగవంతం గారు. అలాగే నాయుడమ్మ గారు, గొప్ప శాస్త్రవేత్త, ఆ విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి గొప్ప శాస్త్రవేత్త. మన మెడ్రాస్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీలో ఆయన డైరెక్టర్గా ఉండేటువంటి వారు. నోరి దత్తాత్రేయుడు గారు, ప్రపంచంలో ఈరోజు గొప్ప క్యాన్సర్కి సంబంధించిన స్పెషలిస్టు. అలానే రాజారెడ్డి గారు, మనం వింటాం రాజారెడ్డి గారు, ఆయన పేరు రాజగోపాల్ రెడ్డి గారు, అందరం రాజారెడ్డి గారు అంటాం. ఆయన కంప్యూటర్ సైన్స్లో, అట్లనే నోబెల్ ప్రైజ్ లేదు, నోబెల్ ప్రైజ్కి ఈక్వలెంట్ అంటే సమానమైనటువంటి అవార్డుని తెచ్చుకున్నటువంటి ఒక తెలుగు వ్యక్తి రాజారెడ్డి గారు. ఆయన ఇంకొక గొప్ప వ్యక్తి. అట్లా చాలామంది వ్యక్తులు గొప్ప గొప్ప మనం మోక్షంలో విశ్వేశ్వరయ్య గారు, మనం అక్కడ కర్ణాటకలో ఉన్నారు, మైసూరు రాజ్యంలో ఉన్నారు, మైసూరు యొక్క రాజు దగ్గర ఉన్నారు, లేకపోతే రకరకాలు చేశారు. కానీ బేసిక్ ఆరిజిన్, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆరిజిన్ తెలుగు వారు. తెలుగు మన ఇక్కడ ఏ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు. ఆయన గొప్ప వ్యక్తి. అట్లాంటి గొప్ప వ్యక్తులు చాలామంది శాస్త్రవేత్తలు ఈ తెలుగువారు. వారందరిని గురించి కూడా మనం సరళమైనటువంటి భాషలో ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులకి మన ఒక మంచి పుస్తక రూపంలో, లేకుంటే రకరకాల సోషల్ మీడియా రూపంలో కానీ వారి గురించి తెలియపరిస్తే మన విద్యార్థులు కూడా ఉత్తేజభరితులై మరింత వారు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో పరిశోధించి అసలు ఏదైతే వీళ్ళు నోబెల్ ప్రైజ్ కూడా మనం తెచ్చుకునేటువంటి విధంగా మనం వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మీ అందరినీ రచయితలుగా వీరి గురించి అందరికీ తెలియపరచండి. ఇది ఒక విషయం. రెండొకటి చిన్న విషయాలు, నేను అనుకున్నటువంటి విషయాలు ఒకటి రెండు చెప్తాను. ఒకటేమో రచయితలుగా మీరు అంటే తెలుగు భాషలో పట్టు సాధించి, ప్రావీణ్యం సాధించి, దాంట్లో ఉన్నటువంటి లోతుపాతలను శోధించి ఆ పరంగా గ్రంథాలను రాస్తూ రచయితల్ని గౌరవించి, లేకుంటే రచయితలు ఆనందపరిచే విధంగా రాయటం అనేటువంటి ఒక విషయం, ఒక గొప్ప విషయం. రెండవది, నేను ఈ మధ్య చాలా సర్వసాధారణంగా మామూలుగా ఈరోజు ఉన్నటువంటి కుటుంబాల్లో నేను గమనించింది ఏంటంటే, ముఖ్యంగా మా కుటుంబంలో మేము మా ఇంట్లో తెలుగు పదము, తెలుగు భాష తప్పితే వేరేదో మాట్లాడతాం. ఇంగ్లీష్లో మాట్లాడుకోవటం, ఇంకో విషయం అనేటువంటి అలవాటే లేదు.
ఏదో అక్కడక్కడ కొన్ని పదాలు వస్తే వస్తూ ఉండొచ్చు. మా వాళ్ళని తెలుగు సబ్జెక్ట్ కూడా చదువుకున్నారు వారు, అంతా బాగుంది. అయితే మా అబ్బాయిని అడిగితే ఒక తెలుగు పుస్తకం ఇచ్చినప్పుడు చదవమంటే, లేకుంటే ఏదైనా ఒక ఇలాంటి సభలకి వెళ్ళినప్పుడు వినరా అంటే వాటికి సగం అర్థం కాదు. వాడు ఇంట్లో మాట్లాడే భాషలు లేక ఇంట్లో మాట్లాడే పదాలు వేరు, ఈ పుస్తకాల్లో ఉండేటువంటి లేకుంటే ఇట్లాంటి ఒక రచయితల సభలకు వెళ్ళినటువంటి పదాలు పూర్తిగా వేరు. నాన్న దీనికి ఏంటి అర్థం చెప్పు, దీనికి ఏంటి అర్థం చెప్తూ అంటుంటాడు. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఇట్లాంటి వారి కోసం, మామూలు సామాన్య ప్రజల కోసం సామాన్యమైనటువంటి సరళీకృతమైనటువంటి మామూలు భాషలో మనం విషయాన్ని తెలియపరిచేటువంటి గ్రంథ రచనలు కూడా చేస్తే బాగుంటుంది. మొదటిది వదిలేయమని కాదు, అది ఖచ్చితంగా అవసరం. పాండిత్యము లేకుంటే దానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం లోతుగా ఉండాలి, రకరకాలుగా ఉండాలి, చమత్కారాలు ఉండాలి, అవన్నీ ఉండాలి. కాకుంటే ఈరోజు ఎక్కువ మంది తెలుగు, చాలామంది చదువుకున్న వాళ్ళ ఇళ్లలో తెలుగు మాట్లాడడం చాలా సందర్భాల్లో కొంచెం కష్టంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాల్లో కొంచెం సరళీకృతమైనటువంటి భాషతో పుస్తకాలు వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన.